అమావాస్య అంటే మహాలయ అమావాస్య అంటే పితృదేవతలకు సంబంధించిన అమావాస్య తిథి. అంటే అమావాస్య అంటే చాలా పవిత్రమైనది. ఆ తిథిలో మనం పితృదేవతలకు సంబంధించిన ఏ కార్యక్రమమైనా సరే పితృదేవతలకి వాళ్ళకి అందుతుంది. దాని ద్వారా వాళ్ళకి స్వర్గలోకం ప్రాప్తించి నరకలోకం నుంచి స్వర్గలోకాన్ని ప్రాప్తిస్తుందని పూర్వం నుంచి అనే ఒక శాస్త్ర ప్రకారంగా జరుగుతోంది. అలాగే మహాలయ అమావాస్యలో మనం దానం కానీ ధర్మం కానీ చేయడం వల్ల పెద్దలకి పూర్వం దాన ధర్మాలు చేయని వారుంటే వాళ్ళకి నరకలోకంలో ఉండే పితృదేవతలందరికీ కూడా ఈ దాన ధర్మాల ఫలితాల వల్ల వాళ్ళకి స్వర్గలోకం ప్రాప్తించి మహాలయంలో మనకి పితృదేవతల ఆశీర్వచనం జరిగి మనకి వంశాభివృద్ధి జరుగుతుందని ధర్మశాస్త్ర ప్రకారంగా తెలియజేస్తోంది. ఈ ధర్మశాస్త్రం అనేది ధర్మసింధు నిర్ణయ సింధువులో ఉంటుందన్నమాట. తొంభై 5 వయసు అతను వస్తాడు. 150 తణుకు సజ్జాపురం శివాలయంలో మహాలయ అమావాస్య స్వయం పాకదానం ఇచ్చారు. అది ఉంది కదా నాకు వచ్చి నాకు పెట్టేది అక్కడ పెట్టేసాను. కాబట్టి అక్కడ కాబట్టి అక్కడ ఇది ఓపెన్